స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సరస్వతి పుష్కరాలు మొదలైనాయి. అవును. సరస్వతి నది అనేది ఎక్కడైనా అంతర్వాహినీయేనండి? మనకి ఏదైనా ప్రత్యేకించి సరస్వతి నదిని ఎక్కడైనా చూడగలుగుతామా? లేదు, మనం లేదు కదా? బదరీ దగ్గర ఎక్కడో ఒక చోటే ఉంటుంది. ఆవిడ ఆహాహా. పుటక ఎక్కడో, ఆ తర్వాత భూమిలోకి వెళ్ళిపోయినట్టుగా కనపడుతుంది. ఓకే. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా ఆవిడ అంతర్వాహినిగానే ఉన్నట్టు అదృశ్యంగా ఉంటుంది, లేకపోలేదు. పాతాళంలో ఉంటుందని ఆమె అట్లా ప్రవహించి వచ్చి భూమి మీద ఎక్కడ కనపడకుండా మళ్ళీ అక్కడ ఇంకో చోట కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు చూడు, మనకి త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా ఉన్న సరస్వతి మన కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో అంతర్వాహినిగా కనపడుతుంది. ఎక్కడ త్రివేణి సంగమం, ఎక్కడ కాళేశ్వరం కదా? అంటే లోపల నుంచి ప్రయాణం చేసి వస్తోందనే కదా అర్థం. ఓకే. లోపల ప్రయాణం చేస్తుంది. ఆమెను పాతాళంలోకి వెళ్ళి సంగమం దగ్గరికి వెళ్ళమని ఆ వేదవ్యాసుడు చెప్పాడని, ఆయన చెప్పిన మాట ప్రకారమే ఆమె అట్లా భూమిలోకి వెళ్ళిపోయిందని చెప్తారు కథ. మహాభారతం చెప్పేటప్పుడు వ్యాస మహర్షి గణపతి వినాయకుడు కథ ఆయన రాస్తున్నాడు. ఏం చెప్తున్నాడు, ఆయన రాస్తున్నాడు. ఈ సరస్వతి నది ప్రవాహం పరవళ్ళు తొక్కుతూ వస్తున్న శబ్దంలో వినపట్టలేదు. నదీ ప్రవాహాలు ఎట్లా ఉంటాయి, శబ్దం చేస్తాయి కదా. అవునవును. అందుకని నువ్వు నిశ్శబ్దంగా ఉండు, లోపలికి వెళ్ళిపో అని చెప్పాడని, వినిపించట్లేదని ఆయన అన్నాడని, అందుకని ఆమె వెళ్ళిపోయింది లోపలికి అంటారు. కొంత మటుకే కనపడుతుంది. ఈ ఉత్తరాఖండ్లో ఎక్కడో అది ఆ ప్రాంతం, అక్కడ కొంచెం కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. అంత ప్రవాహము అదృశ్యమైపోయినట్టుగా ఎట్లా వెళ్ళిపోయిందో తెలియకుండా వెళ్ళిపోతుంది. అద్భుతమైన విషయం కదా. అవును కదండి. ఈ సరస్వతి ప్రవాహం ఉండటం వల్లే త్రివేణి సంగమం అంత పవిత్రంగా ఉంది. అక్కడ గంగా యమున ఉన్నాయి. అవును. మూడోది అంతర్వాహినిగా ఉన్న సరస్వతి వల్లే అదంత పవిత్రమైంది. 3 నదుల సంగమం చాలా అద్భుతమైంది. ఇప్పుడు మామూలుగా నదీ సంగమం అంటే నది సముద్రంలో కలిసే సంగమ క్షేత్రాలు కనపడతాయి. అవును. 2 నదులు, 3 నదులు, తర్వాత 5 నదులు కలిసేవి అట్లా కొన్ని ఉంటాయి కొన్ని చోట్ల. ఈ త్రివేణిలో ఈ గంగా యమున ఇవి 2 భగవత్ సంబంధమైన నదులు అవటం, సరస్వతి సాక్షాత్తు సరస్వతి దేవి యొక్క స్వరూపం అవటం వల్లే త్రివేణి సంగమానికి అంత ప్రత్యేకత, అంత గొప్పతనం. ఎలా త్రివేణి సంగమంలో పిండ ప్రదానం చేస్తే మంచిదో అద్భుతమైన విషయంగా చెప్తారంటే, ఎవరికి పిండం సమర్పించబడిందో, తర్పణం ఎవరికి ఇవ్వబడిందో వాళ్ళకి ముక్తి. అదే మనకి ఇక్కడ కూడా కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో కూడా పిండ ప్రదానం చేస్తే, ఎందుకంటే ఇక్కడ సరస్వతి అంతర్వాహినిగా ఉండటం వల్ల, గోదావరి ప్రాణహిత సరస్వతి ఉండటం వల్ల ఇక్కడ కూడా అలాంటిది ప్రత్యేకమైన ఇది ఉందని, అంటే ప్రత్యేకత కలిగిన క్షేత్రం అని చెప్తారు. మామూలుగా మనకి పుష్కరాలు ఏటా ఒక్కొక్క నదికి వస్తూ ఉంటాయి ప్రతి ఏడాది కదా. 12 సంవత్సరాలకి ఒక పుష్కరం కదా. ఈ 12 నదులకి వస్తాయన్నమాట. వీటిలలో ఏంటంటే బృహస్పతి రాశిలోకి మారినప్పుడు, ఏ రాశిలోకి మారితే దానికి సంబంధించిన నదిలోగా పుష్కరం వస్తుంది. బృహస్పతి ఇప్పుడు మిథున రాశిలోకి ప్రవేశించాడు. ఈ మిథునంలోకి ప్రవేశించినప్పుడే సరస్వతికి పుష్కరాలు వస్తాయి. ఇదేంటంటే ఆది పుష్కరము, అంత్య పుష్కరం అని 2 చెప్తారు. ఏ రోజున పుష్కరం ప్రారంభమైందో, అదే బృహస్పతి రాశి మారటం మొదలైందో అక్కడి నుంచి 12 రోజులు లెక్క పెడతారు. ఈ 12 రోజులు పుష్కరుడు కనపడతాడు ఇక్కడ ఈ నదిలో. ఈ 12 రోజులు పవిత్ర స్నానాల రోజులుగా స్నానం చేస్తే అద్భుతమైంది. తర్వాత ఇక్కడ పిండ ప్రదానము, తిలతర్పణాలు, పెద్దలకి నీరోజులు పెట్టడం, ఏదైనా కూడా చేతొచ్చినట్టు మనమే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకున్నా కూడా ఉపయోగిస్తుంది, మంచిది. ఇవి కాకుండా మళ్ళీ అంత్య పుష్కరాలు చెప్తారు. ఓ 10 రోజులు, మళ్ళీ ఏడాది అంతా గడిచాక చివరి 12 రోజులు. మళ్ళీ మధ్యలో ఇది ఇంకొక అమెండ్మెంట్ ఏముందంటే, దీనికి ఏడాది అంతా ఈ పుష్కర సమయంలో పుష్కరం వచ్చినప్పుడు మొదటి 12 రోజులు ఆది పుష్కరాలు, చివరి 12 రోజులు అంత్య పుష్కరాలతో పాటుగా మధ్యలో ఉన్న ప్రతిరోజు కూడా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి పుష్కరుడు నీటిలో ఉంటాడు. మధ్యాహ్నం గనక స్నానం చేస్తే పుష్కర స్నాన ఫలితం వస్తుందని చెప్తారు. 12 గంటల వేళ ఆయన అందులో ఉంటాడు. ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఇప్పుడు సరస్వతి నది అనేసరికల్లా మనకి ఎక్కడ ఆమె అంతర్వాహినిగా ఉందో ఆయా ప్రాంతాలలో మనం గనక స్నానం చేస్తే, ఎందుకంటే ఆవిడ ప్రత్యేకంగా కనపడేది లేదు. చాలా మంది బదరీ క్షేత్రం వెళ్ళారు, బదరీలో జరుగుతాయి. అక్కడ ఆమె ముందు మాయమైపోయిన ప్రదేశం బదరికి దగ్గర కాబట్టి అక్కడికి వెళ్తారు. ఇప్పుడు సమయం కదా, వెళ్ళే సమయమేగా. కొంతమంది అక్కడికి వెళ్ళారు పుష్కరాలని ఇది చేసుకోవటం కోసం. మన త్రివేణి సంగమంలో వెళ్తారు.
తర్వాత మన కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో మనకు అక్కడ పెట్టారు కాబట్టి మన ప్రాంత వాసులంతా ఇక్కడ స్నానం చేయొచ్చు. ఏ నదిలో చేసినా ఒకటే చేయాలి. మనకు అవకాశం ఉంది కాబట్టి ఏటా ఏటా ఒక నదికి వస్తుంటే ఆ నది దగ్గరికి పరిగెత్తుకెళ్ళిపోవాలి అనిపిస్తుంది. అవునండి. మళ్ళీ మళ్ళీ ఇంకా 12 సంవత్సరాల దాకా మనకి ఇక్కడ అవకాశం రాదు. 12 ఏళ్ళకి చెయ్యొచ్చు. ఒక్కటి చేసినా చాలమ్మా. ఏ నది పుష్కరమైనా ఒక్క మాట అక్కడ చేయగలిగామా, సజావుగా స్నానం చేసి మన పెద్దవాళ్ళకి తర్పణాలు విడవటము ఏదైనా ఒక క్రియ చేసుకుంటే సరిపోతుంది. ప్రతిసారి పరిగెత్తుకుని వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. కాకపోతే మనకు ఒక సరస్వతి నది అంటే ఒక ఆసక్తి ఉంటుంది. అద్భుతమైన నది, అంతర్వాహినిగా ఉంటుంది. కథలు వింటాం కదా. అవును. అందుకని వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా మంచిదే. మన అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు. ఈ మొదటి 12 రోజుల్లో వెళ్ళలేకపోతే తర్వాత ఎప్పుడైనా ఆ ప్రాంతానికి వెళ్తే మధ్యాహ్నం స్నానం చేసినా మనకి పుష్కర స్నాన ఫలితమే లభిస్తుంది. అది కదా. అయితే మనకి ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏం చెప్తారంటే, తిరుమలలో స్వామి పుష్కరిణి తీర్థం ఉంది కదా. అవునండి. స్వామి పుష్కరిణి సరస్వతి యొక్క స్వరూపం అని కొన్ని కథనాల్లో ఉంటుంది. ఆమె పుష్కరిణిగా మారింది అని. సరస్వతి దేవి తపస్సు చేస్తే విష్ణుమూర్తి ఆమెకి చెప్పారట, కలియుగంలో నేను కొండ మీద వెలుస్తాను, వెంకటాద్రి మీద, నువ్వు అక్కడ పుష్కరిణిగా ఉండు అని. పుష్కరిణిగా ఆమె వెలిసింది అక్కడ. మరి సరస్వతి నది యొక్క స్వరూపమే కదా. అంతేగా. అక్కడ స్నానం చేసినా మనకి ఫలితం. ఇంకా మనం తిరుమలలో ఉన్నది పుష్కరిణి అంటే మనం వెళ్ళిన ప్రతిసారి కూడా చేయొచ్చు. ప్రతిసారి అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి చేయొచ్చు. పుష్కరిణి ఎప్పుడైనా సరే పుష్కరాలలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలు అవి తొలగిపోతాయి. ప్రత్యేకమైన నియమాలు ఏమైనా పాటించాలా రమ్మగారు పుష్కరి స్నానం చేసేటప్పుడు? పుష్కర స్నానమా సాధారణంగా పెద్దగా ఏం చెప్పరు జయ. మనం పచ్చిమొహాలతో చేయకూడదు, వెళ్ళకూడదు. అశుచిగా ఉన్నప్పుడు పనికిరాదు. మలమూత్రాల విసర్జన చేయకూడదు. నది సంగమ స్థానాల్లో అట్లాంటివి చేయకూడదు. అశుచిగా అంటే మనకి పీరియడ్స్, ఏదైనా ఇంట్లో మరణాలు సంభవించినప్పుడు, పొరిటి మైలులు అవి ఉన్నప్పుడు పుష్కర స్నానాలు పనికిరావు. ప్రత్యేకమైన విధానాలు ఇవి. మీరు పసుపు కుంకుమ ఏమైనా పట్టుకెళ్ళి పవిత్రంగా స్నానం చేసి పసుపు కుంకుమలు అమ్మవారికి, ఆమెకి, గంగా నది, సరస్వతి నదికి, ఏ నదికి పుష్కరమైతే ఆ నదికి నదీమ తల్లికి సమర్పించటము. అయితే ఏంటంటే ఈ స్నానాలు చేసేటప్పుడు షాంపూలు, సబ్బులు లాంటివి వాడడం, బట్టలు ఉతకటము, బట్టలు సబ్బులు నురుగంతా అందులో పోసేయటము అలాంటివి చేయొద్దు. ప్లాస్టిక్ కవర్లు, విపరీతంగా పువ్వులు నిన్ను సమర్పించటము అవి చేయబోకండి. ఒక్క పుష్పం కొద్దిగా, ఒక ఇంత పసుపు కుంకాలు కూడా పోసేయకూడదు. కొద్దిగా ఒక దీపం విడిచిపెడితే దాన్ని, ఆ దీపం కూడా సాధారణంగా ఈ మట్టి దీపాలు అవి దొరుకుతాయి, నీటిలో పడిపోయినా ఇబ్బంది ఉండదు, నదికి వచ్చే సమస్య ఉండదు కదా. ఇవి ప్రత్యేకంగా పాటించవలసిన విధులు. ఇంకా ఆడ మగ తేడా ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు. ఇవన్నీ కూడా స్నానం ఆచరించే ముందు కదా. ఆ రోజు ఏమన్నా నియమ నిష్టలతో ఉంటారు అనేది ఏమన్నా ఉందా రమ్మగారు? అంటే మరి నేను ఇలా చెప్పచ్చా ఇప్పుడు? మీరు ఎలా అనుకుంటే అలా చెప్పండి. చాలా మంది అడుగుతారు జయ, ఇప్పుడు మరి నాన్ వెజ్ తింటేనో అని. మీరు పుష్కర స్నానానికి వెళ్ళిన రోజున పవిత్రంగా ఉండండి, అంతే. మీరు ఏది పవిత్రం అనుకుంటే అదే. బాగుంది, నేను అడగటం బాగుంది, మీరు చెప్పటం ఇంకా బాగుంది. ఎందుకంటే ఇది ఒక ప్రశ్న ఉంటుంది. సాయంకాలం దీపం పెట్టుకోండి అనగానే మరి నాన్ వెజ్ తింటే మధ్యాహ్నం అని అడిగారు ఎవరో ఒకళ్ళు. అది దృష్టిలో పెట్టుకుని నేను ఈ మాట చెప్పలేండి. మీరు ఇంత అద్భుతమైంది 12 ఏళ్లకు ఒకసారి వచ్చే దాన్ని ఒక అద్భుతమైన అవకాశం అని భావించి మీరు అక్కడ దాకా వెళ్ళి స్నానం చేసినప్పుడు దానికోసం మీరు ఏది పవిత్రత అని భావిస్తారో, మీ పవిత్రత ఏదో మీరు అది పాటించండి, సరిపోతుందిగా. అది ఎవరో ఒకళ్ళు చెప్పాల్సిన పని ఏమిటి, చేయకూడదు, ఇది సరైనది కాదు అని మీకు అనిపిస్తుంది, అది చేసుకోండి కనీసం. రైట్. నమస్తే. నమస్తే.